నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో హెల్తీ అండ్ టేస్టీగా ఎగ్ పరాటాను ఈజీగా చేసే ఒక సింపుల్ అండ్ సరికొత్త మెథడ్ని చూపించబోతున్నాను. ఈ వీడియో చూసాక పిల్లలే కాదు, బ్యాచిలర్స్, కొత్తగా వంట నేర్చుకునేవారు, ఇలా ఎవరైనా సరే చాలా ఈజీగా ఈ ఎగ్ పరాటాని ప్రిపేర్ చేసేస్తారు. అంత ఈజీ మెథడ్ని చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేయడం ఈజీయే కాదు, రుచి చాలా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ పరాటా చేసే ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పిండి కలపడానికి ఒక బౌల్లోకి 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుందాం. ఇక్కడ నేను గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మైదా పిండినైనా తీసుకోవచ్చు. ఇందులోకి కొంచెం ఉప్పుని తీసుకొని పిండంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని పిండికి ఆయిల్ని బాగా పట్టించండి. దీని వలన పరాటాలు సాఫ్ట్గా రావడమే కాదు, ఎంత టైం అయినా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇలా ఒకసారి ఆయిల్ని పిండికి బాగా పట్టించాక నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుతామో అలా కలపండి. పిండి మరీ గట్టిగా ఉండద్దు, అలానే టూ సాఫ్ట్గా ఉండద్దు. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా కలిపాక మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసేంత వరకు ఈ పిండిని సెట్ అవ్వనిద్దాం. మరో పక్కన స్టఫింగ్ కోసం స్టవ్ వచ్చేసి ప్యాన్లోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ అనేది మనకు ఎక్కువగా అవసరం ఉండదు, కాబట్టి ఇలా కొంచెమే తీసుకోండి. ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను తీసుకుని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా కొంచెం టెండర్గా ఫ్రై అయ్యాక ఇందులోనే 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని ఫ్రై చేయాలి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. చూడండి, ఇలా దూరగా ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టండి. మరో పక్కన ఇక్కడ నేను ఈ ఎగ్ పరాటా చేయడానికి 4 గుడ్లను ఇలా ఉడికించి తీసుకున్నాను. మీరు కూడా ఎగ్ పరాటా చేయడానికి ఇలా గుడ్లను ఉడికించి ఆ తర్వాత ఇలా గ్రేట్ చేసి తీసుకోవాలి. మీరు ఇలా ఉడికించి కాకుండా డైరెక్ట్గా ఎగ్ పరాటా చేయాలంటే ఆల్రెడీ మన ఛానల్లో ముంగ్లాయ్ ఎగ్ పరాటా చేశానండి. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. కానీ ఇలా ఎగ్స్ని బాయిల్ చేసి చేసే ఎగ్ పరాటా ఉంది చూడండి, రుచి చాలా బాగుండడమే కాదు, చాలా ఈజీగా మనం ఈ పరాటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం తీసుకున్న 4 గుడ్లను ఇలా గ్రేట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన ఉల్లిపాయ మిక్స్ని తీసుకుందాం. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుముని, 1/2 టీ స్పూన్ కారం, మరో 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, మరో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకోండి. అలాగే మనం చేసే ఈ ఎగ్ పరాటా ఇంకా టేస్టీగా రావడానికి ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల మయోనీస్ని తీసుకుంటున్నాను. ఇలా మయోనీస్ వేసి ఈ ఎగ్ పరాటా చేస్తే హోటల్లో తిన్నట్టే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి బాగా కలిపామంటే మనకు ఎగ్ పరాటా చేయడానికి స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టఫింగ్ని రెడీగా పక్కన పెట్టేసి మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరోసారి మిక్స్ చేసుకుందాం. ఇలా నీట్ చేశాక చిన్న బాల్ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసి రెడీగా పక్కన పెట్టండి. మనం తీసుకున్న పిండి ముద్దను రౌండ్గా చేసి పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. ఇలా కొంచెం పూరీ సైజ్ కంటే పెద్దగా రోల్ చేశాక దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఆపై కొంచెం పొడి పిండిని చల్లి ఇలా మడత పెట్టండి. ఇలా మనం 4 మడతల్లా పెట్టి పరాటా చేయడం వలన పరాటా లేయర్స్ అనేవి చాలా సాఫ్ట్గా అలా తీసుకొని తింటుంటే వెన్నెలా కరిగిపోతాయి. సో ఇలా 4 మడతల్లా ఫోల్డ్ చేసి తీసుకున్నాక మళ్ళీ కొంచెం పొడి పిండిని అప్లై చేసి రోల్ చేయండి. అయితే మనం ఇలా రోల్ చేసేటప్పుడు మధ్యలో కాకుండా అంచులను తానుస్తూ రోల్ చేయండి. అలాగే మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో రోల్ చేశాక ఇప్పుడు దీనిలోకి స్టఫింగ్ని తీసుకుందాం. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎగ్ స్టఫింగ్ని తీసుకున్నాక ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలా తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఇక్కడ నేను స్క్వేర్ షేప్ వచ్చేలా పరాటాను ప్రిపేర్ చేస్తున్నాను కదా, మీరు కావాలంటే స్క్వేర్ షేప్ వచ్చేలా అయినా చేయొచ్చు, లేదా మనం రెగ్యులర్గా చేసుకునేలా రౌండ్ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇలా ఒకసారి ఫోల్డ్ చేశాక మళ్ళీ కొంచెం లైట్గా రోల్ చేసుకుందాం.
మనకు పరాటా అనేది కాస్త మందంగా ఉంటుంది కదా! సో, ఆ థిక్‌నెస్‌లా ఇలా లైట్‌గా తాలుస్తూ స్క్వేర్ షేప్‌లోని రోల్ చేయండి. ఇలా చేసిన ఎగ్ పరాటాను వేడి వేడి పెనం పైన తీసుకొని కాల్చి తీసుకుందాం. ఒక 5-6 సెకండ్స్ తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేస్తూ 2 పక్కల కూడా బాగా కాల్చాలి. ఇలా ఒక సైడ్ కొంచెం కాలాక నెయ్యిని గానీ లేదా బటర్‌ని గానీ పెడుతూ 2 పక్కల కూడా బాగా కాల్చాలి. ఇలా పరాటా 2 పక్కల కూడా బాగా కాలాక ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా పరాటాలా చేసి తీసుకోవడమే. ఇలా మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా లేదా లంచ్ బాక్స్‌లోకైనా క్విక్‌గా ప్రిపేర్ చేసి పెట్టేయొచ్చు. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ ఎగ్ పరాటా రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసిన వారు మీకెలా కుదిరిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.